ఎవరైనా ఫ్యామిలీని సపోర్ట్గా పెట్టుకుంటారు లేదా డబ్బులు ఇచ్చి బయట పిఆర్లను పెట్టుకుంటాడు. ఈడేంట్రా ఇంట్లో తోటి కంటెస్టెంట్లనే ఫ్రీగా డబ్బులు ఇవ్వకుండా పిఆర్లుగా పెట్టుకున్నారు. ఏకంగా పిఆర్లు ఇప్పుడు మనోడిని ఫినాలే దాకా తీసుకెళ్తున్నారు. ఆడు మగాడ్రా బుజ్జి, మణికంట మగాడ్రా బుజ్జి అన్నట్టుకైతే అనిపించింది నాకు ఇవాళ ఎపిసోడ్ చూస్తుంటే. అందరు ఏకంగా మూకుమ్మడి దాడి చేసేసారనమాట. నాగార్జున గారు లేకుంటేనే హౌస్లో ఉన్నప్పుడు ఆ విధంగా మీద పడుతున్న వీళ్ళు నాగార్జున గారి ముందు ఇంకా ఏ లెవెల్లో అసలు నాగార్జున గారు లేకపోతేనేమో కొంచెం మాస్గా పడ్డారు, ఆయన ముందేమో కొంచెం క్లాస్గా పడ్డారు, అంతే తేడా. మొత్తానికైతే పడ్డారు, అది పడడం అయితే కామన్ అనమాట. సో మొత్తానికి మణికంఠకి టిష్యూస్ ఏదైతే అది చూపించారో వెళ్ళి సపరేట్గా అక్కడ ఉన్నాయమ్మా, నువ్వు ఎంత ఏడవాలో అంత ఏడుసుకో, మొత్తం తుడుచుకో, పో 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 అన్నట్టుకైతే బీభత్సంగా ఆ లెవెల్లో చేసేసారనమాట. అంటే బేసిక్గా బిగ్ బాస్ వాళ్ళ తాపత్రయం ఏంటంటే మణికంఠ విషయంలో మణికంఠకి ఎమోషన్ మాత్రమే కాదు, ఇంకా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి, బయటికి రావాల్సిన ఆస్పెక్ట్స్, పాజిటివ్ ఆస్పెక్ట్స్, గేమ్కి పనికొచ్చే ఆస్పెక్ట్స్. కాబట్టి కుర్రోడ్ని అందరిలాగా ట్రీట్ చేసే వీడు పెద్ద వేస్ట్ గాడు అన్నట్టుగా తీసి అవతలు పడేయకుండా కుర్రోడ్ని కొంచెం రిపేర్ చేసి వాడుకుంటే డౌట్ లేకుండా అదిరిపోయే కంటెంట్ ఇస్తాడని బిగ్ బాస్ కూడా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని మంచి క్వాలిటీస్ మణికంఠలో చెప్పాలంటే ఎమోషన్ని పక్కన పెడితే ఎవరి గురించి బ్యాక్ బిచ్చింగ్ అనేది అసలు చేసే పరిస్థితే లేదు. అండ్ ఏదన్నా నామినేషన్స్లో ఎవరికో భయపడి తగ్గి సేఫ్ నామినేషన్స్ చేసే క్యాండిడేట్ కాదు, ఎవరిని చేయాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళనే చేసి తీరుతాడు. అండ్ చెప్పే రీజన్స్ కూడా స్ట్రాంగ్గా చెప్తాడు, ఏదో డొంక తిరుగుడుగా ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాలన్నట్టుగా నామకే వాస్తే రీజన్స్ లాగా కూడా ఉండవు. అండ్ ఈ రకంగా ఇన్ని ఎలివేషన్స్ ఇస్తూ ఈ రకమైన క్వాలిటీస్ ఉన్నప్పుడు ఒక గేమర్కి కావాలి అన్ని రకమైన క్వాలిటీస్. అంటే బిగ్ బాస్ అంటేనే తనకి ఇప్పుడు లైఫ్ అండ్ డెత్ అనమాట, ఆఖరి పోరాటం అన్నట్టుగా ఎలాగైతే లాంచ్ ఎపిసోడ్లో అన్నాడో ఈ రోజు వరకు కూడా తను ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా నాన్ స్టాప్గా ఏదో విధంగా కంటెంట్ అనేది ఇవ్వాలి, అందరి ఫోకస్ నా మీదే ఉండాలి, ఆడియన్స్ ఫోకస్ నా మీద, అందరి ఫోకస్ నా మీద అని తను అనుకున్నప్పుడు ఆ అందరూ ఆడియన్స్ అయితే బాగుండు, అందరిలో తోటి కంటెస్టెంట్ని కూడా కలుపుకున్నాడు. కాబట్టి ఆ తోటి కంటెస్టెంట్స్కి ఇప్పుడు అది బాధ కాదు, కోపం వచ్చి ఇప్పుడు ఈయన మీద ఈ లెవెల్లో పడుతున్నారు. ఈ లెవెల్లో పడ్డం కూడా ఒక విధంగా మంచి జరుగుతుంది తనకి, ఎందుకంటే పబ్లిక్లో ఇదంతా బాగా పబ్లిక్ కన్సర్న్ అనేది తీసుకొస్తుంది, పబ్లిక్ సింపతి అనేది తీసుకొస్తుంది. ఆ సింపతి వల్ల ఆబ్వియస్లీ ఓట్లు రాల్చడం అనేది చాలా కామన్. సింపతి అంటావేంటి, సింపతి అసలు మణికంఠని సింపతి అంటావేంటి, అంత పెద్ద బూత్ అంటావేంటి అన్నట్టుగా అయితే కొంతమంది కమెంట్లు చేస్తారు. సింపతి అనేది బూత్ కాదు బాబాయ్, ఇంతమంది మీద పడుతుంటే ఆబ్వియస్లీ పబ్లిక్కి అయ్యో పాపం అన్నట్టుగా అనుకోవడం చాలా సాధారణం. దాన్ని పబ్లిక్ కన్సర్న్ అనండి, పబ్లిక్ కన్సర్న్ అనుకోండి. పోనీ సింపతి అంటే అదేం బూత్ కాదు, దాన్ని ఎందుకు బూత్లా చాలామంది చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎనీవే చూసుకుంటే అక్కడ జరిగేది అదనమాట. ఇప్పుడు ఆ లెవెల్లో టిష్యూస్ ఇచ్చినప్పుడు సార్ ఇప్పుడు నాకు ఏడుపు రావట్లేదు అంటే ఇప్పుడు ప్రియా నువ్వు అక్కడే ఉండు నా దగ్గర రాకొని అన్నా కూడా నీకు ఏడుపు రాదా అంటే ఇమీడియట్గా టప్పి అని కారిపోయింది. అంటే బేసిక్గా మనిషి అలాంటోడు, ఆయనకు వచ్చే ఏమంటారో ఆయన బిహేవియర్ అలాంటిది, ఆయన మెంటాలిటీ అలాంటిది. ఆ మెంటాలిటీ అలా ఉన్నప్పుడు ఇప్పుడు సడన్గా నువ్వు వేడవద్దు కన్నీళ్ళు రాల్చొద్దు అంటే ఎలా అవుద్ది చెప్పండి. ఇప్పుడు మా అమ్మ ఉంది, అమ్మ నువ్వు పాత సినిమాల బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసి ఏడవద్దే, ఆ ఏడుపు కొట్టు సినిమాలు పక్కన పెట్టు, ప్రశాంతంగా ఏదైనా నవ్వుకునేటివి అట్లా రిలాక్సింగ్గా ఉండేవి ఏమైనా చూడు అంటే నో నేను అదే చూస్తాను అంటది. సరే అవే చూడు కనీసం ఏడవకుండా ఉండంటే ఓకే అన్నట్టుగా ఇప్పుడు సైడ్కి వెళ్ళిపోతే అన్నట్టుగా ఆ శబ్దాలన్నీ వినిపిస్తుంటాయి. శబ్దాలన్నీ వినిపించినప్పుడేమో నాకేమో బీపీ వస్తుంది. బీపీ వచ్చిన అమ్మ కాబట్టి చేసేదంటూ ఏం లేదు, ఎందుకంటే నా మక్కలు కూడా నాకు ఇంపార్టెంట్ కదా, అవి విరగొడితే ఇప్పుడు మీకు రివ్యూస్ చెప్పడానికి కొంచెం కష్టం అవుతుంది. ఎలాగో కూర్చొని చెప్తున్నావు కదా మక్కలు ఎందుకురా నీకు అని అంటారా, రివ్యూ చెప్పాక నాకు వేరే లైఫ్ కూడా ఉంటుంది మాస్టరు, ఓన్లీ ఇదే కాదు కదా అదనమాట. అండ్ తర్వాత వైల్డ్ కార్డ్స్ వచ్చే ముందు అండర్ యునైటెడ్ ఉండాలి సార్ అన్నట్టు కదా ప్రేరణ అంటుంది. ఎస్ కరెక్ట్. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చే ముందు ఆబ్వియస్లీ ఇప్పుడు మనలో మనకి 100 ఉంటాయి రా భయ్, కానీ బయట ఎవరైనా వస్తే మనలో మనకి 100 ఉన్నా కూడా 100 మొత్తం ఎగిరిపోయి ఏమీ లేకుండా మన అందరం కలిసి ఉండాలి. కలిసి ఉన్నప్పుడే అవతల వాళ్ళకి మనలో చిచ్చు పెట్టడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. సో అది ప్రేరణ బాగా తెలిసి తను అంటుంది అన్నమాట, వైల్డ్ కార్డ్స్ వచ్చే ముందే అందరూ యునైటెడ్ ఉండాలి, ఈ టైంలో ఎందుకు ఈ టాస్క్లో అనాయింగ్ అయితే ఉండి ఏదైతే అవన్నీ ఉన్నాయి కదా అలాంటి పెట్టొద్దు, అన్నెసరిగా డిస్టర్బెన్సెస్ అవుతాయని తన ఉద్దేశం అనమాట. బట్ ఎపిసోడ్ అన్నప్పుడు ఎపిసోడే, ఇవన్నీ జరగాలి అనుకున్నప్పుడు జరగాల్సిందే.
కాబట్టి ప్రేరణ ప్రతి ఒక్కరూ ఇద్దరిని చూస్ చేసుకోమంటే ఆ ఇద్దరిలో ఒకరిగా మణికంఠ చాయిస్ అనేది ఖచ్చితంగా ఉన్నాడు. మరీ టూ మచ్గా అయితే సీత చెప్తాను, సీత దగ్గరికి వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. ప్రేరణ మణికంఠను చూస్ చేసుకున్నప్పుడు అనాయింగ్ అని చెప్తూ వేరే వాళ్ళకు కూడా అందరికీ మణికంఠతో ఉన్న కామన్ ప్రాబ్లం ఒకటే, అందరి అటెన్షన్ ఆయన మీదే ఉండాలి, అందరి ప్రాబ్లమ్స్ వదిలిపెట్టి ఆయన గురించి ఆలోచించాలి, ఆయననే ముందుకు నడపాలి, వేరే వాళ్ళది గేమ్ కాదు ఆయనదే గేము, ఆయననే అందరూ పట్టించుకోవాలి, ఆయన గురించి ఆలోచించాలి, ఫోకస్ మొత్తం ఆయన మీదే పెట్టాలి, అందరు ఆయన మీద ఇట్లా సపోర్ట్ ఇచ్చినా కూడా వాళ్ళని మళ్ళీ బ్లేమ్ చేయడానికి మనకంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించడు. అండ్ సారీ ఏదన్నా చెప్పాలనుకున్నా లేకపోతే తన వర్జన్ ఏమైనా చెప్పాలనుకున్నా మెల్లిగా చెప్తాడు. అదే మాదేమైనా తప్పు ఉంటే మాత్రం గట్టిగా పోయి అరిచేస్తాడు. దానివల్ల మేము బ్యాడ్ అవుతున్నాం, కంప్లీట్గా తను కార్నర్ అవుతున్నాడు అన్నట్టుగా అనుకొని బేసిక్గా మా అందరినీ కార్నర్ చేస్తున్నాడు అని హౌస్ మేట్స్ అందరి ఇంటెన్షన్ అనమాట. సో అందరు చెప్పిన ఆల్మోస్ట్ కామన్ సిమిలర్ పాయింట్స్ ఇవే. సో ప్రేరణ మణికంఠ కూడా అదే చెప్తుంది. అండ్ తర్వాత జలస్ అనుకున్నప్పుడు సీత గురించి చెప్పేసింది అనమాట. ఏదైతే తన సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఆ టాస్కుల్లో ఆమెను తీసేసారు, డిస్క్వాలిఫై చేశారు. అసలు నన్ను డిస్క్వాలిఫై చేయడం ఏంటంటే నాకంటే బాగా ప్రేరణ ఆడింది, అసలు ప్రేరణ ఎక్కడ ఆడింది, ఏమాడింది, ఏమనుకుంటున్నారు మీరు అన్నట్టుకైతే సీత ఆ రోజు చేసిన రచ్చకి ఈరోజు ప్రేరణ ఇక్కడ ట్యాగ్ అయితే ఇచ్చేసిందన్నమాట. నాకు తెలిసి రేపు నామినేషన్ కూడా ఆబ్వియస్లీ పడే ఛాన్స్ కూడా ఉంది సీతకి రేపు కొంచెం గట్టిగా పడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మామూలుగా కాదు, కొంచెం ఓ లెవెల్లో చేసేసింది వాళ్ళ, కొంచెం చాలా ఓవర్ అయిపోయింది చాలా విషయాల్లో. అండ్ ఏంటి ప్రేరణ కంటే ఈమె ఏ రకంగా ఎక్కువ, అసలు ఎలా ఎక్కువ సీత ప్రేరణ కంటే ఎక్కువ. ప్రేరణ ఒక టాస్క్ ఆడితే ఎంత ఫోకస్డ్గా ఆడింది, ఎంత రచ్చలేపింది, ఆడపులి అన్నట్టుగా తను గెలిచిందా ఓడిందా పక్కన పెడితే తన ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా చూపింది. అదొక సంచాలకుగా అయినా సరే, ఏదైనా టాస్క్ ఆడమన్నా సరే, ఎక్కడైనా సరే తనకుండే సీరియస్నెస్ కానీ ఫోకస్ కానీ ఖచ్చితంగా సీతకి 1% కూడా లేదు అది. అండ్ ఇంకా తను ప్రేరణతో పోల్చుకోవడం అనేది చాలా కామెడీగానే అనిపిస్తుంది ఇక్కడ. అండ్ తర్వాత సీత బాడీ లాంగ్వేజ్ గురించి మనకంటే మొన్న అన్నాడు కాబట్టి నామినేషన్స్ టైంలో చెప్పు అసలు బాడీ లాంగ్వేజ్లో నీకేం తప్పు కనపడింది, ఎలా తప్పు కనపడింది అంటుంటే అదేం లేదు సార్, నేను మామూలుగా అలా అనుకున్నాను, బట్ తర్వాత మేము మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసుకున్నాం సార్ అన్నట్టుగా చెప్తున్నాడు అనమాట. అంటే నువ్వు ఏదేదో అనేసుకుని తర్వాత సార్ట్అవుట్ చేసుకుంటే అయిపోద్దా, మరి ఈ లోపు ఆ అమ్మాయి చాలా బ్యాడ్ అయిపోయింది కదా అన్నట్టుగా అంటుంది. అదే అంటే బేసిక్గా ఒక మనిషి గురించి నువ్వు ఇలా చేసావు అని చెప్పేటప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు ఇలా చేశారు అని చెప్పడానికి, చూపించడానికి వాళ్ళలాగా కాస్త చేసే అవకాశం అయితే ఉంది. అంతేగాని ఇంటెన్షనల్గా వాళ్ళని ఏదో వెక్కిరించాలనో డౌన్ చేయాలనో ఆ ఇంటెన్షన్ అయితే కాదు. సో సీత అలా చేయలేదు అన్నమాట వాస్తవం. మణికంఠకి ఆ ఎమోషన్లో తనకు అలా అర్థమైంది అన్నమాట కూడా వాస్తవం. అండ్ ఓవరాల్గా వాళ్ళకి అది ఇష్యూ అయితే సార్ట్అవుట్ చేసుకున్నారు. అండ్ అండ్ నాగార్జున గారు అదే చెప్తున్నారు, బాబు నువ్వు మాటికి ఏడవడం మొదలు పెడుతున్నావు, ఏడవడం అనేది నువ్వు స్ట్రాటజీగా అనుకుంటున్నావేమో, ఆ స్ట్రాటజీ ఎప్పుడు పనికిరాదు, బిగ్ బాస్లో మటుకు కొంచెం చూసుకోన్నట్టుగా అయితే జాగ్రత్తగా చెప్తున్నారు నాగార్జున గారు. సార్ నేను స్ట్రాటజీ ప్రకారంగా ఎందుకు ఏడుస్తాను సార్, మామూలుగానే వస్తుంది అన్నట్టుగా నేను చెప్తాను. లిటరల్గా అంటే తనకి ఇప్పుడు ఏడుపు వల్ల ఇప్పుడు కంటెంట్ అనేది ఈ విధంగా వచ్చేస్తే ఈ కంటెంట్ వల్ల నేను చాలా ఇట్లా ముందుకెళ్ళొచ్చు, హౌస్లో ఇది నాకు బాగా మైలేజ్ తీసుకొస్తుంది గేమ్లో అనే ఇంటెన్షన్ మణికంఠకు ఉన్నట్టుగా నాకు ఎందుకు అనిపించలే. అంటే చూసే వాళ్ళకి ఎవరైనా సరే మాటికి ఏడుస్తుంటే అచ్చా కుర్రోడు రా, ఎన్నిసార్లు చూసా ఇప్పుడు కావాలని డ్రామాలు వేస్తున్నాడు అన్నట్టుగా ఈజీగా ఒకసారి ఏడిస్తే జెన్యూన్ అనుకోవచ్చు, 2 సార్లు ఏడిస్తే జెన్యూన్ అనుకోవచ్చు. బట్ మనిషి బేసిక్ ఇదే, అది మనిషి బిహేవియరే అదనమాట, తన నేచరే అది. ఏ మాత్రం చిన్న హర్టింగ్ అనిపించినా ఇమీడియట్గా వెంటనే వచ్చేస్తాయి, దుంకుతాయి కన్నీళ్ళు అసలు లోపల, ఇట్లా బంగీ జంపులు చేసుకుంటూ వస్తాయి అనమాట. ఇప్పుడు మా అమ్మని చూసా కాబట్టి నాకు అది అంతా తెలుసు అనమాట. ఏమాత్రం చిన్న ఇప్పుడు నేను పొరపాటున అరే ఇప్పుడు అన్న పెట్టినా అంటే నేను తినాలనుకున్నప్పుడు తింటా, ఎందుకు ఇప్పుడు వేధిస్తో మాట పెట్టక అసలు బా అని అంటే ఇమీడియట్గా అనేస్తా. తర్వాత అఫ్కోర్స్ దాని వరకు జరిగే పరిణామాలు వేరే ఉంటాయి అనుకోండి. తర్వాత నేను కుంటొచ్చు, తర్వాత నేను ఎలాగైనా గొంతు మూగపోవచ్చు, 1,000,000 రకాలుగా ఇక్కడ ఎర్రగా వాయచ్చు, ఏదైనా ఉండొచ్చు, అది వేరే విషయంలో. కానీ బేసిక్గా అప్పుడు నేను అలా కసిరినప్పుడు అమ్మ ఆబ్వియస్లీ కొంచెం ఇమీడియట్గా వచ్చేస్తుంది అనమాట.
కన్నీళ్ళు అనేవి జంపింగ్ చేసుకుంటూ బంగీ జంపులు చేసుకుంటూ వస్తాయి. సో ఆ బంగీ జంపులు చేసే తర్వాత నేను వాల్ జంపులు చేసి బయటికి వెళ్ళాల్సి వస్తుంది అనే పరిస్థితి ముందే ఊహిస్తే అలా బంగీ జంపులు చేసేలాగా నేను చెయ్యను, ఆ మాట అనను అని తర్వాత ప్రతిసారి అనుకుంటాను. అనను అనుకుంటూనే అనేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే కోపం అనేది అది ఆగదు కదా. కొంతమంది మనుషులు అంతే, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటారు కదా, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం చూసే పనులు కానీ చేసే ఈ దాంట్లో కానీ ఈ బిజీలో పడిపోయి ఆటోమేటిక్గా టెన్షన్ అనేది వచ్చేస్తుంది. నాకు తెలీదా ఎప్పుడు తినాలో, నాకు తెలీదా ఎప్పుడు టీ తాగాలో, కాఫీ తాగాలో అంటూ ఇలా 1,00,000 రకాలుగా మాటలనే వచ్చేస్తుంది. సో మనకి కూడా అలా నార్మల్గానే వచ్చేస్తాయి. ఇవన్నీ నార్మల్గానే వచ్చేస్తుంటే అందరికీ అది డ్రామాగా అనిపించడం చాలా సర్వసాధారణం, ప్రతిసారి వచ్చేస్తుంది కాబట్టి. కానీ తన షూస్లో ఉండి ఆలోచిస్తే అది ఎందుకు వస్తున్నా ఏంటి అని అందరికీ అర్థమవుతుంది. బట్ నార్మల్గా వచ్చినా ఏమొచ్చినా కూడా ఇలాంటి క్యాండిడేట్ని మాటికి టీవీలో చూస్తుంటే తోటి కంటెస్టెంట్సే భరించలేకపోతున్నారు. చూస్తున్న ఆడియన్స్ ప్రతిరోజు ఇదే పనిగా ఏడుస్తూ ఉంటే చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది. ఒక నెగిటివ్ ఎనర్జీ త్రూఅవుట్ స్ప్రెడ్ అవుతుంది అనమాట. నో డౌట్ ఇది ఒక నెగిటివ్ ఎనర్జీ అన్నట్టే. ఏదో బిగ్ బాస్ ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం చూసే వాళ్ళు మాటికి ఇలా ఈ మనిషిని చూసి డిప్రెస్ అవుతూ ఒక నెగిటివ్ ఎనర్జీ వాళ్ళలో నింపుకుంటుంటే వాళ్ళ డే కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా మణికంఠ టాక్సిక్ అని చెప్పాలి. తన నేచర్ కానీ తన బిహేవియర్ కానీ తన మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, అది తను మ్యానుఫ్యాక్చర్ అయిన విధానం అది. సో ఇప్పుడు తనని మార్చుకోమంటే మార్చుకోలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ అనేది తోటి కంటెస్టెంట్స్కి, బయట చూస్తున్న ఆడియన్స్కి కూడా స్ప్రెడ్ చేస్తున్న మాట అయితే వాస్తవం. దాని తర్వాత విష్ణు మణికంఠన్ మళ్ళీ సెలెక్ట్ చేసుకొని తను చాలా సెల్ఫిష్ సార్. ఇప్పుడు మిడ్ వీక్లో ఏదైతే ఎలిమినేషన్ సందర్భంగా ఆదిత్య గారు వెళ్ళిపోతుంటే ఆ టైంలో కూడా ఫోకస్ అనేది తన మీదే ఉండాలి అన్నట్టుగా తను ఏదేదో మాట్లాడుతున్నాడో అడుగుతున్నాడు అన్నట్టుగా చెప్తుంది అన్నమాట. ఆ టైంలో బేసిక్గా ఆ ఇష్యూ ఏంటి, ఎటువంటి ఇష్యూ, దానికి ఎట్లా ప్రిఫరెన్స్ ఇవ్వాలి, తనకి ఏదైతే మైండ్లో తిరుగుతుందో అది లోపల దాచుకునే వ్యక్తిత్వం కాదైంది. ఇమ్మీడియట్గా బయటికి కక్కేయాలంటే బయటికి కక్కేయాలి, నా అనుకునే మనుషులతో అది షేర్ చేసుకోవాలన్నట్టుగా తను అనుకుంటాడు. బట్ నా అనుకునే ఆ మనుషులు ఇప్పుడు బయటికి వెళ్తే మణికంఠ నా విధంగా కేర్ చేస్తారేమో, బట్ హౌస్లోకి వచ్చాక ఎవరి గేమ్ వాళ్ళది. ఎవరైనా మరో కంటెస్టెంట్కి కాంపిటీటర్, ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కూడా, జిగిరి ఫ్రెండ్స్ అయినా కూడా ఒకసారి బిగ్ బాస్లో 2 కంటెస్టెంట్స్గా వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఒకరికొకరు కాంపిటీషన్ అనుకున్నప్పుడు మళ్ళీ ఇలా మాటికి విసిగిస్తూ ఉంటే చిరాకే అనిపిస్తుంది ఎవరికైనా, విష్ణుకైనా, సీతకైనా, ప్రేరణకైనా, ఎవరికైనా సరే. అండ్ తర్వాత నిఖిల్ని అనాయింగ్ అన్నట్టుగా అంటుందన్నమాట. స్టార్టింగ్లో అనాయింగ్ ఉండే సార్ పోయిన వీక్ వరకు, బట్ ఇప్పుడైతే పెద్దగా లేడు అన్నట్టుగా చెప్తుంది. సో ఇప్పుడు ఎందుకు లేడు, లాస్ట్ వీక్ వరకు ఎందుకున్నాడు అంటే చీఫ్ నుండి దిగిపోయాక కొంచెం బాగున్నాడు సార్ అంటే, చీఫ్ నుండి దిగిపోయాక సోనియా వెళ్ళిపోయాక అన్నట్టుగా అయితే నాగార్జున గారు అన్నారు. సోనియా వెళ్ళిపోయాక అది నిఖిల్ మర్చిపోయినా కూడా నాగార్జున గారు అసలు మర్చిపోనిచ్చే అవకాశం లేనట్టుగా అయితే ఆయన మాట్లాడుతున్నారు మాటికి. నో డౌట్ సోనియా వెళ్ళిపోయాక ఖచ్చితంగా నిఖిల్లో చేంజెస్ అనేవి ఈజీగా గమనించవచ్చు అనమాట. ఇంతకుముందు సోనియా దగ్గర ఒక పాలేరులాగా ఉండే కుర్రోడు బయటికి మాట్లాడంటే అమ్మో సోనియా వచ్చి నన్ను కొడుతుందేమో, అమ్మో సోనియా నాకు నెల జీతం ఇయ్యదేమో అన్నట్టుగా మాట్లాడే ఒక కవర్డ్ లాగా ఉండే ఒక మనిషి ఇప్పుడు మాత్రం ఎంతో కొంత పర్లేదురా బాబు, కొంచెం ఇండిపెండెంట్గా ఉంటున్నాడు, ఇండిపెండెంట్గా ఆలోచిస్తున్నాడు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. కాబట్టి ఇంతకుముందు నిఖిల్ మీద ఉన్న ఫీలింగ్ ఖచ్చితంగా ఇప్పటికీ ఎవరికి ఉండదు. అందులోనూ విష్ణుకి డెఫినెట్లీ నిఖిల్ మీద ఎంతో కొంత క్రష్ అది ఉంది కాబట్టి ఆమెకు ఇప్పుడు ఆబ్వియస్లీ ఉండే ఛాన్స్ అయితే లేదు. అండ్ తర్వాత నబీల్ విష్ణుని సెలెక్ట్ చేస్తూ అనాయింగ్, ఇది టీం పేరు కాంతారా అని ఉండడం వల్లే ఆ టీం ప్రతిసారి ఓడిపోతుందంట. అవతల టీం అయితే శక్తి అని తనే పేరు పెట్టింది కాబట్టి అది ఎప్పుడు గెలుస్తూ ఉంది అన్నట్టుగా అయితే దాని పేరు తనకి అనాయింగ్ అనే ట్యాగ్ ఇచ్చేసి అలా ఒకటి చెప్పారు. బేసిక్గా ఏంటి, అఫ్కోర్స్ తనకి ఏదైతే పేరు పెట్టిందో ఆ పేరు నేనే పెట్టాను కాబట్టి నా వల్లే టీం అంత గెలుస్తుంది అన్నట్టుగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనమాట ఇవన్నీ. అండ్ ఇది చాలా సిల్లీ అనిపించింది, చాలా చిన్న రీజన్ ఇది. అండ్ యష్మికి మటుకు జెలస్ అని ఇచ్చాడు. సో నబీల్ ఒక్కడు మాత్రమే మణికంఠన్ ఆయన లిస్ట్లో యాడ్ చేయకుండా ఉన్న మనిషి అనమాట. ఎందుకంటే నబీల్ అండ్ మణికంఠం ఈ ఇద్దరి మధ్య ఆ అండర్స్టాండింగ్ అనేది బాగా ఉంది కాబట్టి, ఫ్రెండ్షిప్ అనేది బాగుంది కాబట్టి మణికంఠ కూడా నబీల్నే ఫ్రెండ్గా అనుకుంటాడు, నబీల్ కూడా మణికంఠ ఫ్రెండ్. ఎందుకంటే నబీల్కి తెలుసు ఇప్పుడు అన్నెసరీ అటెన్షన్ మణికంఠకి ఇస్తే అది తనకు పాజిటివ్గా వర్కౌట్ అవుతుంది, ఓట్లు బాగా రాస్తున్నాయి, సింపతి అనేది వచ్చేస్తుంది. కాబట్టి కుర్రోడికి అన్నెసరీ అటెన్షన్ అనేది ఇవ్వకూడదు, మన ఫ్రెండ్గానే ఉందాం. నెగిటివ్ వెళ్తే మళ్ళీ అది అన్నెసరీగా ఆయనకి ప్లస్ అవుతుంది,
ప్లస్ నాకు అది మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ నేను ఫ్రెండ్లీగా ఉన్నాను అనుకో, తనకి అది పాజిటివ్గా వర్కౌట్ అవ్వదు. ప్లస్ నాకైతే మంచిగా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అయితే కుర్రోడు నబీల్ ఒక్కడే అర్థం చేసుకున్నాడు అన్నట్టు నా మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది ఆడియన్స్కి అన్నట్టుగా ఇంత బ్రెయిన్ వర్క్ చేసుకుంటూ నబీల్ మణికంఠతో ఫ్రెండ్లీగా ఉన్నాడు అన్నట్టుగా మనకి చెప్పుకోవచ్చు అనమాట. దాని తర్వాత యష్మిని జెలస్ అంటున్నాడు అనమాట. ఏదైతే మెగా చీఫ్ తను అయినాక చాలా జెలసీ ఫీల్ అయింది సార్, చాలాసేపు వరకు కూడా సైలెంట్గా ఉండి తర్వాత ఎప్పుడో వచ్చి కంగ్రాచులేట్ చేసింది అన్నట్టుగా చెప్తున్నాడు. అవును, బేసిక్గా యష్మికి ఆ రోజు పృథ్వీ అవ్వాలనే స్ట్రాంగ్గా ఉండే, పృథ్వీ మెగా చీఫ్ అవ్వాలని విపరీతంగా కోరుకుంది. సంచాలక ప్రేరణ చాలా రాంగ్గా తీసుకుంది దర్శన్ అన్నట్టుగా. ఆమె ఏంటో సంచాలక్ అనుకుందో మరి ఏంటో సీక్రెట్ పార్ట్నర్ అనుకుందో ప్రేరణ డైరెక్ట్గా నువ్వు చెప్పాలి, ఇంకా అది చూడు, దానికి దీనికి గ్యాప్ ఉండాలి అన్నట్టుగా అవన్నీ చెప్పాలి అన్నట్టుగా అంటుంది అన్నమాట. ప్రేరణ ఎందుకు చెప్పుద్దమ్మా, పోనీ నువ్వు చెప్పేదానవా, నువ్వు చెప్పుద్ది. చెప్పినాక నాగార్జున గారు ఏమంటారు, ఫుల్గా ఆడేసుకుంటారు. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పృథ్వీని చీఫ్గా ఉండనిచ్చే వాళ్ళ ఆబ్వియస్లీ వీకెండ్ ఎపిసోడ్లో ఆయన వచ్చి డిస్క్వాలిఫై చేసి పడేసేవాళ్ళు. చీఫ్ అయ్యి డిస్క్వాలిఫై అయ్యే కంటే అవ్వకుండా ఉండడం చాలా బెటర్. సో అక్కడ ప్రేరణ చేసింది చాలా బెస్ట్. అండ్ ఆబ్వియస్లీ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారి ముందు ఆవిడే ఒప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి అయితే వచ్చింది. అండ్ ఏంది ఇప్పుడు ఎందుకమ్మా నువ్వు జెలస్ ఫీల్ అయ్యాను అన్నట్టుగా అంటే, అది కాదు సార్ నాకు ఇంగ్లీష్ రావట్లేదని అన్నట్టుగా అయితే అంటుందన్నమాట. ఇంగ్లీష్ రావట్లేదని ఫీల్ అయ్యావా అంటే, చూసే వాళ్ళకి చెవులో పువ్వులు కాకుండా పెద్ద పెద్ద కాలీఫ్లవర్లు, క్యాబేజీలు, టమాటాలు, ఉల్లిగడ్డలు మొత్తం రైతు బజార్ అంటే పెట్టేసేలా ఫీలింగ్లో ఉన్నావా ఏంటి? ఇంగ్లీష్ రావట్లేదని ఫీల్ అయిందంటే, ఇంగ్లీష్ రావట్లేదని కాదు, పృథ్వీ అవ్వనందుకు, నబీల్ అయినందుకు, అండ్ ప్రేరణ అండర్లో ప్రేరణ రాంగ్ డెసిషన్ తీసుకుందని ఒక ఫీలింగ్తో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని నబీల్ని కంగ్రాచులేట్ చేయడానికి చాలాసేపు రాలేదు, కుళ్ళుతో కృషించిపోయి. తర్వాత విష్ణు అంటుంది నాగార్జున గారు, యు ఆర్ సో క్యూట్ సార్ అంటే, ఓ నువ్వేనా, నేనా, పృథ్వీ కాదా అంటే, పృథ్వీ ఈజ్ హాట్ సార్ అన్నట్టుగా అంటుంది. ఓకేనా, హ్యాపీనా, ఈమె కావాల్సిన కంటెంట్ వచ్చింది. విష్ణుకి ప్రతిరోజు ఒక్కసారి అయినా సరే ఏదో ఒక రకంగా తనకి పృథ్వీకి ఏదో లింక్ ఉంది, నడుస్తుంది అని దాని గురించి జనాలు మాట్లాడుకోవాలని, నాగార్జున గారు అంటే ఆబ్వియస్లీ జనాలు అంటారు కాబట్టి అన్నట్టుగా ఈ టైప్ ఆఫ్ కంటెంట్ తను ఇప్పటికీ ఎక్కువ శాతం అయితే ప్రయత్నిస్తూ ఉందన్నమాట. ఇది జనాల మైండ్లో బాగా ఇంజెక్ట్ చేయాలి. మా మధ్య ఏమో జరుగుతుంది చూడండి రా, మా ఇద్దరిని చూడండి రా, మా ఇద్దరి మధ్య డింగుటక్క జరుగుతుందిరా, చూడండి రే అన్నట్టుగా అయితే ఆ లెవెల్లో బాగా ఫీల్ అవుతుందన్నమాట. బట్ అది ఆర్గానిక్గా లేనప్పుడు చూసే ఆ రిలేషన్ బాగా ఫేకే అనిపిస్తుంది ఎవరికైనా సరే. ఇట్లా కావాలనే మాటికి ఇలా పృథ్వీ పేరు తీస్తూ ఏదో విధంగా పృథ్వీ పేరు తీసి నిజంగా ఫీలింగ్ ఉంటే ఆ పేరు తీయడానికి కూడా ఒక కైండ్ ఆఫ్ షై ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది. ఏదైతే సీజన్ 3లో ఆ అమ్మాయి పేరేంటి, రాహుల్ సిప్లిగంజ్ అండ్ పునర్నవి వాళ్ళ ఒకనొకరు పేరు తీసేటప్పుడు ఎంత ఇదిగా ఉండేది, అబ్బా దిస్ ఈజ్ ద ట్రూ ఎమోషన్లా అన్నట్టు కనిపించదు. వీళ్ళ చూపిస్తుంటే ఫ్రీ మోషన్లా ఉంది, ట్రూ ఎమోషన్ లాగా కాదు, అది ఫ్రీ మోషన్లా ఉంది. అండ్ తర్వాత యష్మి విషయంలో అసలు ఏదో లెటర్లో ఒక్కొక్క త్రీ వర్డ్స్ అన్నట్టుగా నాగార్జున గారు ఏదో ఇన్స్టాల్మెంట్గా లీక్ చేశారనమాట. అది ఏంటో షాప్కి వెళ్ళి ఓ బియ్యం బస్తా మొత్తం కొనుక్కోకుండా కేజీ బియ్యం, అర కేజీ బియ్యం, పావు కేజీ బియ్యం అన్నట్టుగా కొనుక్కున్నట్టుగా ఉంది, బేరం అన్నట్టుగా ఉంది అది దాని గురించి. తర్వాత యష్మి అనోయింగ్ అంటే మళ్ళీ మణికంఠ అని చెప్పేసింది. అక్కడ రియాక్షన్స్ అనేవి చాలా ఎక్కువ లౌడ్గా ఇస్తారు సార్, అసలు మామూలుగా చెప్పాల్సినవి ఎంతో లౌడ్గా చెప్పారు. అండ్ అందరూ ఎంతో కేర్ చేస్తున్నా కూడా, అందరూ ఆయన గురించి పట్టించుకున్నా కూడా తనకు అది ఎక్కదో, మళ్ళీ వాళ్ళ గాలి తీయాలనుకున్నప్పుడు ఈజీగా తీసేస్తాడు అన్నట్టుగా యష్మి చెప్పేస్తున్నమాట. అందరూ చెప్పే కామన్ రీజనే మళ్ళీ మణికంఠ గురించి ఇక్కడ చెప్పేస్తుంది. అండ్ అదొకటి మణికంఠ గురించి. అండ్ ఇంకోటి సెల్ఫిష్ అన్నప్పుడు ప్రేరణ అంట ఈమె చెప్తుంది. అంటే ఈమె దృష్టిలో సెల్ఫిష్ అంటే ఏంటి, మొన్న ప్రేరణ ఇప్పుడు పృథ్వీని అవనివ్వకుండా చేసింది కదా, అవనివ్వకుండా చేయడం ఏంటి, అక్కడ నబీల్ మెగా చీఫ్గా గెలిచాడు కాబట్టి రైట్ టర్మ్స్లో, తద్వారా నబీల్ని డిక్లేర్ చేసింది. పృథ్వీకి హెల్ప్ చేయలేదు కాబట్టి ఇంకా సెల్ఫిష్ అంటే ఈమె కదా ఆ టాస్క్ లెక్క ప్రకారంగా పృథ్వీయే గెలవాలి, పృథ్వీయే ముందుండాలి, పృథ్వీయే ముందుకుండాలి. అఫ్కోర్స్ ఎవరికైనా సరే వాళ్ళ ఫ్రెండే గెలవాలని ఉంటుంది, కానీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అదర్స్ కదా. నీ ఫ్రెండ్కి నీకు ఇష్టమైతే నువ్వు 100 రూపాయలు బిర్యానీ తీసుకొచ్చి వాడి ముందు పెట్టి తినరా అని చెప్పు, అంతేగాని వేరే వాడి ప్లేట్ గుంజుకొచ్చి అరే
నువ్వు తినరా అని అనకూడదు. యష్మిది ఆ కైండ్ ఆఫ్ టాక్సిక్ ఫ్రెండ్షిప్ అనమాట. ఆ కైండ్ ఆఫ్ టాక్సిక్ ఫ్రెండ్షిప్ అనేది ఖచ్చితంగా చాలా డేంజర్ అనే చెప్పాలి. సో నబీల్ దగ్గర ఉన్న కూడు తీసుకొచ్చి పృథ్వీకి పెట్టాలనుకుంటే ఎలా అవుతుంది చెప్పండి అది. సో అసలైన సెల్ఫిష్ ఈమె. అండ్ తర్వాత నిఖిల్ కూడా ఆబ్వియస్లీ మళ్ళీ మనకంట కన్నింగ్ అన్నట్టుగా అయితే సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. తన గురించి అందరూ పట్టించుకోవాలి, తన అందరి ఫోకస్ ఆయన మీదే ఉండాలి, ఎవరు ఇంకా ఏది ధ్యాస ఉండకూడదు. ఎవరైనా హైలైట్ అవుతున్నారంటే ఇమీడియట్గా టాపిక్ మొత్తం డైవర్ట్ అయ్యేలా ఈయన ఏదో ఒకటి రచ్చరచ్చ చేయాలి అన్నట్టుగా ఉంటాడు అన్నట్టుగా అయితే చెప్పేస్తాను అనమాట. అందరిలాగే వెరీ కామన్ డైలాగ్. బట్ మనకంట బై డిఫాల్ట్గా ఉండే విధానం చాలా అదేదో ఆర్గానిక్గా నేను ఇట్లా ప్లాన్ చేయాలి కాబట్టి ఇట్లా చేయాలి, మొత్తం కంటెంట్ నేనే లాగేసుకోవాలనే ఇంటెన్షన్ కాకుండా తెలియకుండానే మనకంట విషయంలో చాలా వరకు అలా జరిగిపోతుంది. అందరికీ అలా అనిపించడంలో కూడా పెద్ద తప్పేం కాదు. ఎందుకంటే ఎవరికైనా సరే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్నిసార్లు అదే పనిగా ఏడుస్తుంటే ఈడ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు అని ఎవరైనా సరే అనేస్తారు, చాలా నార్మల్. కాబట్టి హౌస్ మేట్స్ అనడం కూడా తప్పు లేదు. కానీ ఆ మనిషి విధానమే అంత, మనిషి క్యారెక్టరే అది బాయ్, నేచరే అది, ఎవరేం చేయలేరు, అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. నువ్వు ఏడవద్దురా, నువ్వు ఏడవకుండా ఇప్పుడుంటే ₹1,00,00,000 ఇస్తారా నీకంటే ₹1,00,00,000 నిజంగా డబ్బులు ఇప్పుడు నాకు చాలా అవసరం, డబ్బులు ఎంత అంటే నాకు నిజంగా అరే ₹1,00,00,000 రా, నేను ఏం చేశానా అయిపోయా ₹1,00,00,000 గయ్యే అన్నట్టుగా అయితే ఉంటుంది అన్నమాట. తను ఎప్పటికీ తన బేసిక్ నేచర్ అది. నువ్వు కావాలంటే కోపం తెచ్చుకోకరా అంటే సరే కోపం తెచ్చుకోద్దా అన్నట్టుగా కోపాన్ని ఆపుకోవడం చాలా ఈజీ. అందరి మీద వెక్కిల్ జోకులు వేయకరా అంటే వెక్కిల్ జోకులు ఆపుకోవడం ఈజీ. హగ్గులు వేయకరా అంటే హగ్గులు ఆపుకోవడం ఈజీ. కానీ ఏడుపు ఎలా ఆపుకుంటారు? బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఎంత కంట్రోల్ చేసుకుందామని చూసినా కూడా ఏదైనా ఆపుకోవచ్చు, కానీ ఏడుపుని అసలు ఆపుకోలేదు. అది దుంకిపోతుంది అంతే, బయటికి దుంకుతూ వచ్చేస్తుంది. సో మనకంటే కూడా అలాగే వస్తుంది కాబట్టి అందరికీ అర్థం కాక అలా చేసేస్తున్నారు. అండ్ తర్వాత నైనిక మణికంఠని టాక్సిక్ అన్నట్టుగా అనేసింది. ఎస్ డెఫినెట్లీ ఇందాక నేను అన్నట్టుగానే టాక్సిక్ అలా అనేసి. అండ్ అనాయింగ్ అన్నప్పుడు ప్రేరణని సెలెక్ట్ చేసుకుందాం అన్నమాట. ప్రేరణలో చాలా ఓవర్ ఎంతూజియాజం ఉంటుంది, అందరినీ నెగిటివ్ పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తుంది ప్రేరణ అన్నట్టుగా అయితే అంటుంది అన్నమాట. ప్రేరణ నెగిటివ్గా పోర్ట్రే చేయాలని ట్రై చేసిందా? ఎవరిని ట్రై చేసింది? మణికంఠ గురించి కొంచెం నెగిటివ్గా మాట్లాడిందేమో, ఇంకెవరి గురించి మాట్లాడింది చెప్పండి ఆ రేంజ్లో? తెలుస్తుంది ముందు అన్నీ తెలుస్తుంది. ఇంకేముందిలే నైనిక పరిస్థితి ఇంకా అయిపోయినట్టు, ఆల్రెడీ హెల్మెట్ అయిపోయింది అన్నట్టుగా నేను డీటెయిల్గా వీడియో కూడా చేసి పెట్టాను. ఎందుకు హెల్మెట్ అయింది, ఒకవేళ తనకి హౌస్లో ఉండుంటే గోల్డెన్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉండేవి, ఆ గోల్డెన్ ఆపర్చునిటీ తను యూజ్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా సేవ్ అవ్వడానికి చాలా ఆపర్చునిటీస్ ఉండేవి అని డీటెయిల్డ్ అనాలిసిస్ చేశాను అనమాట. అందరిలాగా జస్ట్ హెల్మెట్ అయినట్టు చెప్పడం కాకుండా చాలా డీటెయిల్గా చెప్పాను. చూస్తే మీకు చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది, అది కరెక్టే కదా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఈ వీడియో ఎండింగ్లో ఇక్కడ పెడతాను కార్డ్స్లో, లేకపోతే ఛానల్కి వెళ్ళి నైనిక హెల్మెట్ అనే వీడియో ఉంటే దాని మీద ప్రెస్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ లైకులు కొడతా ఉండండి మాస్టర్, కొంచెం మధ్యలో ఇలా రిమైండ్ చేస్తున్నందుకు సారీ, బట్ రిమైండ్ చేస్తేనే అడగంది అమ్మ కూడా పెట్టదు కాబట్టి మీరు ఎందుకు పెడతారు చెప్పండి. కాబట్టి దయచేసి కొంచెం లైకులు కొడతా ఉంటే హ్యాపీ ఫీల్ అవుతాను. అండ్ తర్వాత పృథ్వీ ఎన్ని లైకులు కొడితే యూట్యూబ్ అంత ముందుకి తీసుకెళ్తుంది, ప్రమోట్ చేస్తుంది. అందుకే మాటికి అడుగుతుంటాను, మరో విధంగా అనుకోకండి. అండ్ నైనిక విషయంలో నాగార్జున గారు అసలు ఫస్ట్ వీక్ నైనిక ఏదమ్మా, ఆ ఫైటర్ నైనిక కానీ ఆ చోటా ప్యాకెట్ బడా సౌండ్ అన్నట్టుగా ఏదేదో పెద్ద పోలికలు పెట్టి ఆవిడని వర్ణించారు. బట్ సార్ టాస్క్లు అప్పుడు ఆడుతున్నాను కదా సార్ అన్నట్టుగా అంటున్నాం. టాస్క్లు అప్పుడు ఆడటం ఏంటమ్మా, ఇదేమో డీ షో అనుకున్నాం ఏంటి? నెక్స్ట్ పర్ఫార్మెన్స్ నైనిక అనగానే వచ్చి డ్యాన్స్ వేసి డ్యాన్స్ తర్వాత ఇమీడియట్గా వెళ్ళిపోవడానికి. బిగ్ బాస్ ఇది ప్రతి సెకండ్ ఇంపార్టెంటే, ప్రతి సెకండ్ ఆడియన్స్ కౌంట్ చేసేది, ఓన్లీ టాస్కుల టైంలో కౌంట్ చేయడం కాదు. ఈ అమ్మాయికి ఇంకెప్పుడు అర్థమవుతుంది, బయటికి వెళ్ళడానికి కూడా అర్థమవుతుంది, లేకపోతే ఆడియన్సే వేస్ట్, వాళ్ళకి అసలు ఓట్లేయడం రాలే, లేకపోతే వీళ్ళే కావాలని ఏదో ప్లాన్ చేసి వచ్చారులే అన్నట్టుగా రకరకాలుగా అనుకుంటుందేమో తప్ప ఆమె ఏదో రాంగ్ చేసింది అనే ఫీలింగ్లో అయితే ఆమె ఇప్పటికీ లేదు. చాలా కాన్ఫిడెంట్గానే ఉంది, నేను ఇంకా ఉంటాను, మనకంటే వెళ్ళిపోతాడనే ఫీలింగ్లోనే ఉంది తను. ఇంకా చూడాలి రేపు ఎలా ఉంటుంది ఎపిసోడ్లో. ఈ పాటికి ఎలాగో తెలిసే ఉంటుంది, కానీ మనకి టెలికాస్టింగ్ రేపు కాబట్టి రేపటి గురించి చెప్తున్నాను అనమాట. అండ్ తర్వాత పృథ్వీకి మణికంఠ మళ్ళీ అన్ఫెయిత్ఫుల్ ఉంటే బాగుంది సార్, అదే ఇచ్చేవాడిని అన్నట్టుగా చెప్తూ ఇంకోటి హౌస్ డిసైడ్ చేసినందుకు హౌస్లో ఉన్నాడు అన్నట్టుగా చెప్తున్నమాట. లాస్ట్ వీక్ మణికంఠన సోనియా అంటే అందరూ మణికంఠని డిసైడ్ చేస్తున్నారు, సోనియాని బయటికి పంపించారు కాబట్టి హౌస్ మొత్తం మణికంఠ వైపు ఉన్నారు అని పృథ్వీ అంటున్నారు అన్నమాట. హౌస్ వల్లే తను ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతున్నాడు ఇంట్లో అని. బట్ అలా ఎలా అవుతుందో చెప్పండి. అప్పుడు లాస్ట్ వీక్ మణికంఠకు ఓట్లు తక్కువైనాయి అని కాదు కదా బాబాయ్, తను
హౌస్ మొత్తం ఆ రోజు జరిగిన టాస్క్ పరంగా అంతమంది తనని ఒక నెగిటివ్ ట్యాగ్ ఇచ్చారు కాబట్టి ఆ ట్యాగ్ వల్ల తనని తీసుకొచ్చి డేంజర్ జోన్లో పడేశారు. అంతేగాని ఓట్లు తక్కువ ఉన్నందుకు కాదు. మనకంటే ఏమో లాస్ట్ వీక్ కూడా ఆయన డేంజర్ జోన్లో ఉన్న క్యాండిడేట్ ఏం కాదు, మంచి డీసెంట్ ఓటింగ్గా ఉంది తను ఎప్పటికైనా సరే డీసెంట్ ఓటింగ్గా ఉంది మనకి. ఇప్పుడు కేవలం హౌస్ మేట్స్ సెలెక్ట్ చేసినంత మాత్రాన వీళ్ళు ఏమనుకున్నారంటే మొన్న శేఖర్ భాషా అండ్ అభయ్ నవీన్ ఎలిమినేషన్ అనేది హౌస్ మేట్స్ చేతుల్లోనే పెట్టేశారు కాబట్టి సోనియాది కూడా అలాగే పెట్టేశారేమో అనే ఫీలింగ్లో వీళ్ళందరూ ఉన్నారనమాట. అలా శేఖర్ భాష అండ్ ఆదిత్య గారిది కదా, ఎస్ ఆదిత్య గారిది అలాగే హౌస్ మేట్స్ చేతిలో పెట్టేశారు కాబట్టి ఇది కూడా వాళ్ళ చేతిలో పెట్టేశారేమో అనే ఫీలింగ్లో ఉన్నమాట. వాళ్ళ చేతిలో ఎలా పెడతారు చెప్పండి? మణికంఠకి అంత మంచి ఓటింగ్ ఉంది, సోనియాకి అసలు 1% ఓటింగ్ కూడా లేదు. ఆ రోజు జస్ట్ నాగార్జున గారు మెన్షన్ కూడా చేశారు అక్కడ, ఒరే బాబు నువ్వు ఓటింగ్ తక్కువై కాదు, నీకు అంతమంది నెగిటివ్ ట్యాగ్ ఇవ్వడం వల్ల నువ్వు ఇక్కడ డేంజర్ జోన్లో ఉన్నావు. అండ్ సోనియా వీళ్ళిద్దరిలో ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు చెప్పండి అన్నట్టుగా క్యాజువల్గా అడిగారు నాగార్జున గారు. అండ్ నాగార్జున గారు మాట ఆఫ్ క్లియర్గా మెన్షన్ చేశాక కూడా నువ్వు ఓటింగ్ తక్కువై కాదు, మామూలుగా ఉన్నావు, అంతమంది నెగిటివ్ ట్యాగ్ ఇచ్చినందుకు అని మెన్షన్ చేశాక కూడా హౌస్ మేట్స్ ఇంకా అలాగే అనుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ పృథ్వీ అన్నాడు కూడా, హౌస్ డిసైడ్ చేసినప్పుడు నువ్వు ఇంకా హౌస్లో ఉన్నావు అని పృథ్వీ వాళ్ళు చెప్తున్నప్పుడు నాగార్జున గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇమ్మీడియట్గా చెప్పాల్సింది ఆయన కూడా. అలా కాదు పృథ్వీ, ఆ రోజు తనకి ఓటింగ్ ఉండే బట్ నేనే డేంజర్ జోన్లో ఉండాలని నేను పెట్టాను తనని అని చెప్పడానికి ఏంటి అని ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? అంటే ఆడియన్స్ ఎమోషన్స్ రెచ్చగొట్టడానికి బిగ్ బాస్ టీం వేసే ప్లాన్ ఇది, ఒక స్కెచ్ ఇది. నాగార్జున గారి చేత స్కెచ్ ఇలా వేయిస్తున్నారా? హౌస్ మేట్స్ అందరికీ మణికంఠ ఓటింగ్ తక్కువే ఉంది అని చెప్పించడానికి, హౌస్ మేట్స్ అందరినీ మణికంఠ చాలా లీస్ట్ క్యాండిడేట్ అన్నట్టుగా అని భ్రమలో ఉంచడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ అలాగే అనిపిస్తుంది చూస్తుంటే. నాకెందుకో నాగార్జున గారు సైలెంట్గా ఉండడం, ఎందుకు సైలెంట్గా ఉన్నారని చెప్పొచ్చు కదా అనే ఫీలింగ్ అనిపించింది అనమాట. అండ్ తర్వాత సీత గురించి, సీత జెలస్ అన్నట్టుగా చెప్తూ ఇప్పుడు ప్రేరణ గురించి, అది ప్రేరణను ఎందుకు తీసేయలేదు, తనని ఎందుకు తీసేశారు అన్నట్టుగా అయితే దాని గురించి చెప్తూ మళ్ళీ ఏ రీజన్ అయితే ఇంతకుముందు వచ్చిందో మళ్ళీ దాని గురించి చెప్పేశాడు అనమాట. అండ్ తర్వాత సీత ఏంటంటే బేసిక్గా ప్రేరణ చాలా విషయాల్లో ఆడలేదు కదా, తను ఎక్కడ ప్రూవ్ చేసుకోలేదు కదా, నేను అట్లీస్ట్ ప్రూవ్ చేసుకున్నాను, నా ఎఫర్ట్ కనబడింది, నన్ను తీసేయడం ఏంటి అన్నట్టుగా తనని తాను చాలా స్ట్రాంగ్గా నమ్మింది, ఓవర్ ఎస్టిమేట్ చేసేసింది ప్రేరణ కంటే తనే ఎక్కువ అనే ఫీలింగ్తో. అండ్ విష్ణు అండ్ మనీని తీసేయడం కంటే కూడా తనని తాను తీసేసుకోవడమే చాలా మంచిది, ఎందుకు అన్నెసరిగా వాళ్ళని తీసేసుకోవడం అన్నట్టుగా నేను అనుకున్నాను సార్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద అడుగుదా రాంగ్ అన్నట్టుగా ఓవర్ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న నబీల్ ఏమో అక్కడ గేమ్ పోగొట్టేశాడు అన్నట్టుగా అయితే నబీల్ని మళ్ళీ అంటుంది అన్నమాట. సో బేసిక్గా అక్కడ ఏం చేసింది నాగార్జున గారు భలే అన్నారు అనిపించింది. అంటే ఏంటమ్మా నీ డెసిషన్ ఇప్పుడు నువ్వు ఇంకీ పింకీ పాంకీ లాగా చేసామంటే ఏమో సార్ అవును అనుకుంటా అన్నట్టుగా చెప్తుంది. అవునా, డెసిషన్ ఒకటి తీసుకోమంటే ఒక చీఫ్ పొజిషన్లో అదొక స్ట్రాంగ్గా అరే సీత భలే డెసిషన్ తీసుకుంటారా అనే విధంగా ఉంటుందా, లేకపోతే ఇంకే పింకీ పాంకే ఫాదర్ అస్ డాంకే అన్నట్టుగా ఇలా తీసుకుంటావా? ఏంటోరా బాయ్, ఎలాంటి వాళ్ళు బిగ్ బాస్కి వస్తున్నారు, ఎలాంటి వాళ్ళు చీఫ్లు అవుతున్నారు. ఇలాంటి వాళ్ళు చీఫ్లు అయ్యి ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటే చీఫ్ పొజిషన్కి ఇంకేం వాల్యూ ఉంటుంది? ఇప్పటి వరకు చీఫ్ అద్దరు కొట్టిందిరా చీఫ్ అన్నట్టుగా అనిపించిన చీఫ్ ఎవరు? నిఖిల డిజాస్టర్, అసలు చీఫ్ లాగే ఎవరికి అనిపించలేదు. సీత నో, యష్మి నో, నైనిక నో. ఇప్పుడు నబిల్ లెట్స్ వెయిట్ అండ్ సీ మెగా చీఫ్గా ఎలా ఉంటాడు ఏంటి అనేది. వైల్డ్ కార్డ్స్ కూడా వచ్చేస్తున్నారు కాబట్టి తనకి డబల్ టార్గెట్ అనేది ఉంటుంది అన్నమాట. ఎలా ఉంటుంది, హ్యాండిల్ చేయగలుగుతాడా హౌస్ని, ఎందుకంటే ఒకే మెగా చీఫ్ అన్నారు కాబట్టి ఇంతమంది ఎలా హ్యాండిల్ చేస్తాడో, అందరిని ఒక ట్రాక్ పైన ఎలా నడిపిస్తాడు అనేది చూడడానికి ఒక ఛాలెంజింగ్గానే ఉంటుంది నబీల్కి. నబీల్ అది చేయగలుగుతాడని మీరు అనుకుంటున్నారా? అనుకుంటే మాత్రం వీడియోకి ఒక లైక్ కొట్టండి. అసలు ఎంతమంది అనుకుంటున్నారో చూద్దాం. అండ్ తర్వాత భలే చేశాను కదా, ఇలాంటి ట్రిక్కులు ప్లే చేస్తానే మాస్టర్ ఎక్కువ లైకులు వచ్చేస్తుంది. నా ట్రిక్కులు ఏదో నేను చేస్తాను, దయచేసి లైకులు కొట్టండి కొంచెం. తర్వాత మణికంఠని సెలెక్ట్ చేసుకోమంటే దీని గురించి సార్ నా థాట్ ప్రాసెస్ అన్నీ రాంగ్ ఉన్నాయి సార్, నాకు ఎవరి మీద ఏం లేదు, వదిలేను నన్ను అన్నట్టుగైతే. ఎందుకంటే అప్పటికే బీభత్సంగా అందరి మీద పడేసరికి కుర్రోడు చాలా డల్ అయిపోయి తన వాయిస్ ఏమాత్రం బయటికి రాక అలా అన్నాడనమాట. సార్ అలా కాదు మణికంఠ, నువ్వు చెప్పు పర్లేదు అంటే ఇక్కడ సెల్ఫిష్ అన్నప్పుడు సీత ఇచ్చాడు. సీతకి సెల్ఫిష్ టాక్ ఇచ్చి అసలు నేను ఎలా సేవ్ అవుతున్నావన్నో అన్నట్టుగా తను మొన్న ఆశ్చర్యపోయింది సార్ అన్నది. అండ్ అన్ని టాస్కులు తనే ఆడాలని మ్యాక్సిమం తనే ట్రై చేసింది అన్నట్టు కూడా ఇంకోటి చెప్పాడనమాట.
సో సీత ఏమో లేదు సార్ నేను అలా ఎప్పుడు అనుకోలేదు అన్నట్టుగా ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే నాగార్జున గారు డోంట్ కార్నర్ హిమ్ అన్నట్టుగా నాగార్జున గారు అన్నారు సీతని, మణికంఠన్ కార్నర్ చేయొద్దు అన్నట్టుగా. అది కావాలని మణికంఠ కొంచెం తనకున్న బాధని ప్యాసిఫై చేయాలనే ఉద్దేశంతో అలా అన్నారు అన్నట్టుగా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అండ్ తర్వాత సీత టర్న్ వచ్చినప్పుడు నువ్వు మణికంఠన్ సెలెక్ట్ చేయడానికి వీల్లేదు, వేరే వాళ్ళని ఎవరైనా సెలెక్ట్ చేసుకొని కూడా చెప్పాడు. ఎందుకంటే కుర్రోడు అప్పటికి చాలా బాధపడుతున్నాడు, మళ్ళీ ఇంకా ఎందుకు బాధ పెట్టడం అని. అయినా కానీ ఊరుకుందా? ఎంత సాడిజం చూడండి అసలు. నాగార్జున గారు డైరెక్ట్గా చెప్పారు వద్దమ్మా, ఇంకా వద్దు మణికంఠ జోలికి వెళ్ళకు, మిగతా వాళ్ళు నన్ను పేరు చెప్పు అంటే మిగతా వాళ్ళది ఏదో నామకే వాస్తే ఒక పేరు చెప్పి పృథ్వీ అని చెప్పి ఎవరికైనా తప్పు రైట్ చెప్పేటప్పుడు ఇంకా వాళ్ళు ఎందుకు పనికిరారు అన్నట్టుగా చాలా లో అన్నట్టుగా చెప్పేస్తాడు సార్. అది నాకు నచ్చదు, చాలా వీక్ అన్నట్టుగా అలా ఇలా చెప్తాడు, అది నాకు నచ్చదు అన్నట్టుగా. నామకే వాస్తగా మా అమ్మ అన్నట్టుగా మంత్రాల్లో మా అమ్మ అనుకుంటాం కదా, సో అలా మా అమ్మ అన్నట్టుగా పృథ్వీ ముగించేసి ఈ మణికంఠ కొంచెం వద్దు అని చెప్పినా కూడా ఆయన మళ్ళీ ఆ ట్యాగ్ ఇవ్వద్దు, ట్యాగ్ ఇవ్వకుండా నువ్వు ఏం చెప్పాలో చెప్పు అన్నట్టుగా అయితే చెప్పమంటే సీత చెప్పేసింది. ఈ ట్యాగ్ ఇవ్వకుండా ఆమె చెప్పాలనుకుని చెప్తే ఇంకేముంది చెప్పండి. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, ఇప్పుడు గొప్ప ఆస్కర్ అవార్డు వచ్చి ఇప్పుడు కీరవాణి గారికి మళ్ళీ ఆస్కర్ అవార్డు వచ్చింది. ఆస్కర్ అవార్డు గోస్ టు కీరవాణి గారు అన్నట్టుగా గట్టిగా అనౌన్స్ చేసి అందరి ముందు అనౌన్స్ చేసి ఆ అవార్డు ఆయన తీసుకొని దారిలో ట్రైన్లోనో బస్లోనో ప్లేన్లోనో అలా వెళ్తుంటే ఆ అవార్డు ఎవరో కొట్టేశారనుకోండి, ఆయనకి ఏమైనా ఫరక్ పడుతుందా? ఆయనకి రావాల్సింది ఆ కీర్తి ప్రతిష్టలో అంతమంది మధ్య గుర్తింపు అవన్నీ కదా ముఖ్యం. అవన్నీ గుర్తింపులు వీడియోలు రికార్డ్ చేసి టీవీ ఛానల్లో వేసుకున్నారు, అన్నీ వేసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు ఆయన అవార్డు దొంగిలిచ్చినా ఏం చేసినా కూడా దట్ లీస్ట్ మ్యాటర్స్. దొంగిలిస్తే వాళ్ళ దగ్గర ఆ 50 రూపాయలకు 100 రూపాయలకు ఉన్న అవార్డు వాల్యూ మాత్రం కోర్స్ 50-100 ఉండదులే, కానీ నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. 50-100 దాని అవార్డు వాల్యూ మనీ వర్త్, మానిటరీ వర్త్ మాత్రమే ఉంటుంది. దాని వెనుక ఉన్న కీరవాణి గారి కృషి వాళ్ళు దొంగతనం అయితే చేయలేరు కదా. సో ఇక్కడ కూడా సీతకి ఏదైతే నువ్వు మణికంఠకి ట్యాగ్ ఇవ్వద్దు కానీ నువ్వు చెప్పాల్సింది చెప్పుకో అంటే అలాగే ఉందన్నమాట. చెప్పాల్సింది చెప్పుకో అన్నాక తనకున్న ఈగో అంతా బయట పెట్టేసుకుంది కదా. ఈగో మణికంఠ మీద మణికంఠ మీద పగ తీర్చుకోవాలి, వాడి మీద ఉన్న కోపం అంతా బయటికి వెళ్ళగక్కాలన్నట్టుగా తనకి ఏదైతే ఆ ఈగో ఉందో, తలపొగరు ఉందో అది క్లియర్గా బయటికి వెళ్ళగక్కినాక ఇంకా ట్యాగ్ ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి, హౌ డస్ ఇట్ మ్యాటర్? ఆ అవార్డు కీరవాణి గారి దగ్గర ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఆయన దగ్గర కంప్లీట్గా ఆ గుర్తింపులు కానీ ఆ కీర్తి ప్రతిష్టలు కానీ అన్నీ ఉన్నాక. పోలిక చాలా దరిద్రంగా ఉండొచ్చు కానీ నాకు వచ్చిన పోలికే ఇదే మాస్టరు. సో బేసిక్గా అక్కడ మణికంఠ కొంచెం సీత చెప్తూ ఏంటంటే ఇంకా విష్ణుని చీఫ్ చేయాలనుకున్నా సార్ నేను. యాక్చువల్లీ ఆ బొమ్మల టాస్క్ ఏదైతే ఉందో కుక్కల బొమ్మల టాస్క్లో నేను విష్ణుని చీఫ్ చేయాలనుకుని చాలా ప్రయత్నించాను. అండ్ ఈ మణికంఠ ఏమో నాకు అసలు సపోర్ట్ చేయట్లేదు, అసలు ఏంటి నువ్వు అది ఇది అన్నట్టు నన్ను క్వశ్చన్ చేస్తాడు. నేను అప్పుడేమో కాదు ఆదిత్య గారు ఒంటరిగా ఉన్నారు కదా, ఆదిత్య గారి దగ్గరికి వెళ్ళు అంటే లేదు ఆయన నా ప్రియారిటీస్ నాకు ఉన్నాయి అన్నట్టుగా అయితే ఈయన చెప్పాడంట. మరి ఈయన ప్రియారిటీస్ ఈయన దగ్గర ఉన్నప్పుడు సీతకి ఆమె ప్రియారిటీస్ ఆమెకు ఉండొద్దా? అదే అంటే నా ప్రియారిటీస్ కూడా నాకు ఉంటాయి కదా సార్, నేను ఈయన కోసం ఎందుకు ఆడాలి, ఎందుకు ఆడతాను? ఆబ్వియస్లీ రైటే అక్కడ. ఎందుకంటే సీత విష్ణు కోసం ఆడాలనుకుంది, విష్ణుని చీఫ్గా చేయాలనుకుంది, అదే ఆమె ప్రియారిటీ అనుకున్నప్పుడు లేదు నువ్వు నా కోసమే ఆడాలి, నన్నే చూడాలి, నేనే నీకు ఎక్కువ అవ్వాలి అన్నట్టుగా అనడం అనేది అది చైల్డిష్ బిహేవియర్ అవుతుంది. కుర్రోడికి 29 years అంట, చాలా లేత కుర్రోడు, 3-10 వయసు కూడా ఇంకా రాకముందే ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్. 3-10 వయసు కూడా లేదు కాబట్టి ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉంది. కొంచెం ఏజ్ పెరుగుతూ ఉంటే న్యాచురల్లీ ఇలాంటివన్నీ మరి ఇంత ఎర్రిగానిలాగా చేశానని అని ఖచ్చితంగా 2-3 years తర్వాత అనుకుంటాడు. ఎందుకంటే నేను నా జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఇలాంటివి నేను ఎన్నో ఫీల్ అయ్యాను. మరి అంత ఎడ్డిగానిలాగా ఎలా చేశాను బాబు అని 1,000,000 రకాలుగా అయితే అనుకున్నాను. మణికంఠ కూడా ఇవన్నీ విన్నప్పుడు తను కొంచెం పెద్దోడు అయ్యాక 2-3 years అయిపోయాక ఈ సీజన్లో తనని తాను చూసుకున్నప్పుడు తను కూడా అలాగే ఫీల్ అవుతాడు మోస్ట్లీ. ఎందుకంటే తను ఫేక్ చేయట్లేడు, తన బిహేవియరే చైల్డిష్ బిహేవియరే మిగతా వాళ్ళకి స్ట్రాటజీ అనిపిస్తుంది. అమ్మ స్ట్రాటజీలు వేస్తున్నారా కుర్రోడు అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ స్ట్రాటజీలు వేసేంత తెలివితేటలు మనోడికి లేవు, చైల్డిష్గానే ఉన్నాడు. కాబట్టి ఆ చైల్డిష్నెస్సే తనకి జెన్యూన్గా ఉంది అండ్ అందరికీ అదే స్ట్రాటజీగా కనపడుతుంది. అది ఆయన బ్యాడ్ లక్ అనమాట. అండ్ తర్వాత
ట్యాగ్ ఇవ్వలేదు కదా, మరి సెకండ్ ఓడికి ట్యాగ్ ఇవ్వాలి కాబట్టి సెకండ్ పర్సన్కి ప్రేరణ ఏదో నామకే వాస్తేగా ఆ ప్రేరణ ఓర్ ఎంతజాస్టిక్ ప్రేరణ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మా అమ్మ అన్నట్టుగా ఏదో ముగించింది అనమాట. అలా మా అమ్మలాగే ముగించింది అది. తర్వాత ఆదిత్య గారు స్టేజ్ మీద వచ్చాక హగ్ అన్నప్పుడు ఆబ్వియస్లీ నబీల్, పృథ్వీ, విష్ణు, ప్రేరణ, నిఖిల్ వీళ్ళందరితో ఆయనకి మంచి రిలేషన్ అనేది ఉంది కాబట్టి వీళ్ళందరికీ హగ్ ఇచ్చేసి అండ్ పంచ్ ఎవరికి అంటే మిగిలిన వాళ్ళతో ఎవరితో అయితే డండన క్రడన్ అన్నట్టుగా జరిగిందో వాళ్ళందరికీ యష్మి, సీత, నైనిక అండ్ మణికంఠ వీళ్ళందరికీ అయితే ఇచ్చేశారు పంచ్. ఓవరాల్గా ఎపిసోడ్ పరంగా చూసుకుంటే ఎక్కువ నెగిటివిటీ నాకు తెలిసి సీతకు వచ్చేస్తే అండ్ కంపారిటివ్లీ మణికంఠకి ఎక్కువ మంది ఆయనను అర్థం చేసుకునే యాంగిల్, ఆయన షూస్లోకి వెళ్ళి ఆయన సిచ్యువేషన్లో ఉండి ఆలోచిస్తే మణికంఠది స్ట్రాటజీ కాదు, దొంగ లెక్కలు కాదు, ఆయన చైల్డిష్ బిహేవియరు, ఆయన చిన్న పిల్లోళ్ళగా ఉండే మనస్తత్వం కానీ ఎదుటోని మోసం చేయాలనో ఇంకొకరుగానో హౌస్ మేట్స్ అందరూ అన్నట్టుగా అందరూ ఆయన గురించి ఆలోచించాలి, ఆయన మీద ఫోకస్ పెట్టాలి అనే ఆ స్వభావం కాదు ఆయన. బేసిక్గా నేచరే ఆయనది, నేచరే అలా. దానికోసం ఇలా దొంగ స్ట్రాటజీలు వేసి మొత్తం ఇలా నేను ఉంటే గేమ్ నా వైపు తిరుగుతుంది, అందరు నా మీద కాన్సన్ట్రేట్ చేస్తే నేను ముందుకెళ్తాను, అందరు వెనక పడిపోతారు అన్నట్టుగా ఇంత బుర్ర ఆయనకు లేదు. ఇంత బుర్ర ఉందేమో అని హౌస్ మేట్స్ అనుకుంటున్నారు, అది బాధ. ఇది నాకు అనిపించింది. మీకేమనిపించింది కింద కమెంట్ చేయండి. లైకులు కొడుతూ ఉంటే వీడియోలు ఎక్కువ మందికి కనిపిస్తాయి మాస్టరు. దయచేసి ప్లీజ్ లైకులు కొట్టండి. మై సిన్సియర్ రిక్వెస్ట్, లైక్.